హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఈరోజు శివపార్వతులు రంగోళీ వేశానండి నేను. చాలా చాలా ఆనందం కూడా అనిపించింది. అసలు శివపార్వతుల్ని వేయటం చాలా అసలు అప్పటికప్పుడు అనుకున్నానండి. అనుకుని షాప్ ఉంది కదండి మాకు, టైలరింగ్ షాప్ కాడే మధ్యాహ్నం ఇంటికి కూడా రాకుండా వేశానండి. అసలు చాలా బాగా వచ్చారండి. కొంచెం కూడా అసలు ఫస్ట్ వేసినట్టే డ్రాయింగు చెరపకుండా అలా వేసుకొచ్చానండి. చాలా బాగా వచ్చారు శివపార్వతులు. శివుడికి బ్లూ కలర్ తీసుకున్నానండి. మెడలో హారాలు వేశానండి. అలాగే పాము వేశానండి, మెడలో వేశాను. అలాగే పైన బ్లాక్ కలర్తో సిగ వేసి ఆ సిగ మీద నెలవంక కూడా వేశాను. నెలవంక వేశానండి. అలాగే గంగాదేవి ఉంటారు కదండి, ఆవిడ ఉన్నట్టు వైట్ ముగ్గుతో వేశానండి నెలవంక. అటు ఇటు వినాయకుల్ని వేశానండి. వినాయకుల్ని వేశాను. అవుట్లైన్ బ్లూ కలర్ తీసుకున్నాను. మొత్తం పక్షులు వేశానండి. పార్వతీదేవికి స్కిన్ కలర్ తీసుకున్నాను. అలాగే రెడ్ గ్రీను తీసుకున్నానండి. ఒక చేతిలో శివయ్య చేతిలో డమరకం వేశానండి. ఇటువైపు పార్వతీదేవి చేతిలో త్రిశూలం డమరకం కలిసి ఉన్నట్టు వేశానండి. అమ్మవారికి ఎల్లో కలర్తో హారాలు వేశానండి. ఎల్లో కలర్ తీసుకున్నాను. హారం, వడ్డానం, చెవులివి చూడండి, చేతులు మోడలు గాజులు అన్నీ తీసుకుని అలా వేశానండి. మీకు ఈ శివపార్వతులు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. అటు ఇటు 2 దీపాలు వేశానండి. వేసి మధ్యలో ఓం నమ శివాయ అని రాశాను. మీరు కూడా ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.